ఇక హైదరాబాద్ లో వర్ష బీభత్సంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్ చెప్పండి, హైదరాబాద్ లో చూస్తున్నాము మార్నింగ్ నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షం పడుతుంది. ఇంకా హైదరాబాద్ లో ఎన్ని రోజులు వర్షం పడే ఛాన్స్ ఉందంటారు అరవింద్? ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం సమయంలో పొడి వాతావరణం ఉంటుంది, అలాగే ఎండ వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయం అంటే 3 గంటల ప్రాంతాల నుండి 6 గంటల 7 గంటల ఈ సమయంలో కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కూడా కొట్టనుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా భారీ వర్షానికి కారణంగా ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఇళ్లలోకి కూడా రావడం జరిగింది. ప్రజలు కొంత అస్తవ్యస్తం కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అకాల వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం అటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒక పక్కన ఉత్తర తెలంగాణలో కొంచెం తేలికపాటు భారీ వర్షం ఉండవచ్చు. సెంట్రల్ సిటీగా ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల భారీ నుండి అతి భారీ వర్షం ఉంటుంది, కొన్ని ప్రాంతాలు మాత్రం తేలికపాటి వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దక్షిణ తెలంగాణలో మాత్రం రేపు భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈశాన్య తెలంగాణలో అటు మైబాద్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి, భువనగిరి ఈ ప్రాంతాల్లో మాత్రం రేపు మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయి. మరి హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాలో చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఉంటుంది, మరి కొన్ని ప్రాంతంలో తేలికపాటి వర్షం కూడా ఉంటుంది. ఏదైతే మధ్యాహ్నం సమయంలో మాత్రం భారీగా వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. రోడ్లని, చెరువులను కల్పించే విధంగా కూడా హైదరాబాద్ లో కనిపిస్తుంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 8.9 సెంటీమీటర్లు అయింది. బంజారాహిల్స్ లో 7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనం సెంటర్ లో మాత్రం 6 సెంటీమీటర్లు, యూసఫ్ కూడా వనస్థలిపురంలో 5.6 సెంటీమీటర్లు, ముషీరాబాద్, విద్యానగర్, ఎల్బీ నగర్ లో మాత్రం 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ వర్షానికి హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ కావడం, భారీగా నీళ్లు చేరడం, డ్రైనేజ్ ఓపెన్ చేయడం కానీ, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం కానీ, అక్కడ కూడా ఎలాంటి వార్నింగ్ బోర్డ్స్ పెట్టకపోవడంతో ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటి భారీ వర్షం ఉన్నప్పుడు కూడా పోలీసులు ముందస్తుగానే అంచనా వేసి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందో వాళ్ళ గైడెన్స్ తీసుకొని మరి రూట్ డైవర్షన్ కానీ, మరియు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ పోవడం కానీ, నాలాలు క్లియర్ చేయడం కానీ ఇలాంటి పనులు కూడా చేసుకుంటే బాగుంటుందని కూడా ఇప్పటికే ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక దిక్కు ఏమో భారీ ట్రాఫిక్ జామ్, ఒక దిక్కు వర్షం, ఒక దిక్కు ఆఫీస్ టైం అయిపోయి ఇంటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే తీవ్రంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కొంచెం తేలికపాటి వర్షాలు, కొంచెం భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.